ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. అది వ్యక్తిగత జీవితమైనా, వృత్తిపరమైన జీవితమైనా అంటూ ఆల్రెడీ పవర్ స్టార్ చెప్పిన విషయానికి కాసింత పర్సనల్ ఫ్లేవర్ యాడ్ చేసి చెప్తున్నారు సమంత. ఇంతకీ ఈ లేడీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు? కెరీర్ మొదలుపెట్టి 14 ఏళ్లైంది. రోజుకు 10 పనులు చేసేదాన్ని. 5 గంటలే నిద్రపోయేదాన్ని. శరీరానికి గాని మనసుకు గాని ఎప్పుడూ విశ్రాంతినివ్వలేదు. సేదదీరడం అంటే ఏంటో తెలియదు నాకు అంటూ తాను గడిపిన జీవితాన్ని రివైండ్ చేసి చూసుకుంటున్నారు సమంత. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే తాను ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి తలుచుకుంటుంటే ఇవన్నీ కళ్ల ముందు మెదులుతున్నాయని చెప్పారు. చేతిలో ఉన్నది చేజారిపోతుందనే భయం, కెరీర్లో అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నా దానికి కారణం తాను కాదేమోననే భయం, ఇలా రకరకాల భయాలు వెంటాడేవని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో తాను నటించిన సినిమా ప్రమోషన్లకు కూడా హాజరు కాలేకపోయానని బాధపడ్డారు శామ్. సినిమా చచ్చిపోతుందని నిర్మాత కన్విన్స్ చేస్తే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేయగలిగానని చెప్పారు సమంత. యశోద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సమంతకు మయోసైటిస్ అటాక్ అయింది. తనకు మయోసైటిస్ అటాక్ అయినప్పుడు రకరకాల వార్తలు వినిపించాయన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట. వాటన్నింటినీ విన్న తరువాత తప్పని పరిస్థితుల్లో తన ఆరోగ్యం గురించి అందరితో పంచుకోవాల్సొచ్చిందని రివీల్ చేశారు శామ్. పడిపోయామని బాధపడటం కన్నా కాస్త ఆగి ఆలోచించి నిలదొక్కుకోవడానికి ప్రయత్నించడంలోనే గెలుపు ఉంటుందని నమ్ముతారు ఈ బ్యూటీ.